విశ్వవ్యాప్తమైన భగవంతుని గురించి ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది చాలానే ఉంది అనిపిస్తోంది. సదా శరణాగతులైన వారికి మాత్రమే ఆయన గురించి తెలుసుకునేందుకు, ఆయనతో కలిసి ప్రయాణం చేసేందుకు, ఇంకా చెప్పాలంటే ఆయనతో కలిసి మాట్లాడేందుకు కూడా అవకాశం ఉంటుంది. అందరికీ ఇది సాధ్యమా అంటే కానే కాదని అంటాం. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వివిధ రకాలైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. కొందరు గురువులను ఆశ్రయించి భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మరికొందరు సొంతంగా భగవంతుణ్ణి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. భగవంతుని గురించి అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు 3 రకాలైన మతాలను స్థాపించారు. ఈ సిద్ధాంతాలను నమ్మి ఆయా ఆచారాలను పాటిస్తూ భగవంతుణ్ణి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ముగ్గురు ప్రతిపాదించిన సిద్ధాంతాలను త్రిమతాలుగా, ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులుగా చెబుతారు. ఈ 3 మతాల్లో మొదటిది అద్వైతం లేదా స్మార్థం కాగా, రెండోది విశిష్టాద్వైతం లేదా వైష్ణవం, మూడోది ద్వైతం లేదా మధ్వం. ఇందులో అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైత మతాలు సిద్ధాంతాలకు స్మార్థం, వైష్ణవం, మధ్వం అనే పదాలు ఆచారాలను సూచిస్తుంది. ఈ 3 సిద్ధాంతాలను ఏర్పాటు చేయడానికి పలు కారణాలున్నాయి. వేదముల ఉత్తర భాగము ఆధారంగా వెలువడిందే ఉత్తర మీమాంస దర్శనం. దీనినే వేదాంత దర్శనం అని, బ్రహ్మసూత్రాలని పిలుస్తారు. వేదముల చివరి భాగమైన ఉపనిషత్తుల నుండి ఉద్భవించింది. ఈ వేదాంత దర్శనం జీవాత్మకు పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించింది. వేదములు ఆధారంగా వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రాలను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడ్డాయి. ఆయా శాఖల మాదిరిగానే త్రిమతాచార్యులు అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము అనే 3 సిద్ధాంతములు కూడా ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన త్రిమతాలకు బలమైన సాహిత్యము, సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఈ 3 మతాలను నేటికి కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమంటే, 3 సిద్ధాంతాలు వేదాలను, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను ప్రమాణంగా అంగీకరించాయి. ఈ 3 మతాలను స్థాపించిన సిద్ధాంతకర్తలు అసాధారణమైన వారే. అయితే తమ భాష్యాలతో ఎందరినో మెప్పించి వారి సిద్ధాంతాలకు తగిన గుర్తింపు తీసుకువచ్చారు. ఈ 3 సిద్ధాంతాలు హైందవ మతంలో సత్యశోధనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ 3 మతాల్లో మొదటిది అద్వైతం. సాక్షాత్తు మహాశివుని అంశగా చెప్పబడే ఆదిశంకరాచార్యులు ఈ సిద్ధాంతమును ప్రతిపాదించారు. బ్రహ్మం ఒక్కటే సత్యం, మిగిలినదంతా మిథ్య. జీవాత్మకు పరమాత్మకు భేదము లేదు. అలాగే అందరిలోనూ ఆత్మ బ్రహ్మమయమే. మాయ వలన అజ్ఞానము, దాని వలన భేదభావము కలుగుతున్నాయి. తాడును చూచి పాము అనుకుని భయపడతాం, కానీ అది తాడు అని తెలిసిన తర్వాత ఆ భయం పోతుంది. అలాగే జ్ఞానము వలన మాయను అధిగమించి మోక్షము కూడా పొందడం సాధ్యమే. ఇక రెండో మతం విశిష్టాద్వైతం. దీనిని రామానుజాచార్యులు ప్రతిపాదించారు. నిత్యానపాయిని అయి నారాయణునితో సదా కలిసి ఉండే లక్ష్మీదేవికి ఇచ్చిన ప్రాధాన్యత వలన ఈ సిద్ధాంతమును శ్రీ వైష్ణవమని అంటారు. నారాయణుడి ఆరాధనలో కుల వివక్షతను పూర్తిగా తోసిపుచ్చిన మార్గం విశిష్టాద్వైతం. ఈ మత సిద్ధాంతం ప్రకారం జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు 3 సత్యాలని విశిష్టాద్వైతం అంగీకరిస్తుంది. చిత్ అనబడే జీవునితోనూ, అచిత్ అనబడే ప్రకృతితోనూ కూడి భగవంతుడు ఉంటాడు. శరీరంలో జీవుడు అంటే ఆత్మ ఉన్నట్టుగానే ఈ ఆత్మలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడు. అజ్ఞాతంతోనూ జీవులు సంసార బంధములో చిక్కుకుంటున్నారు. ఇదంతా మిథ్య అని తెలుసుకొని భగవదనుగ్రహము వలన, సద్గురువుల కృప వలన భగవంతుడికి శరణాగతులైన వారు అజ్ఞానము నుండి విముక్తులై మరణానంతరం మోక్షం పొందుతున్నారు. నారాయణుడిని తెలుసుకున్న వారికి మరుజన్మ ఉండదన్నది విశిష్టాద్వైతం చెబుతోంది. ఇక చివరిగా మధ్వాచార్యులు ప్రవచించిన ద్వైతం ప్రకారం జీవుడు, జగత్తు, దేవుడు ఈ 3 వేరువేరు. వాటి మధ్య భేదం ఎప్పుడూ ఉంటుంది. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు సమస్త జీవములకు ఆధారం. కర్మలను అనుసరించి జీవులు తమో యోగ్యులు, నిత్య సంసారులు, ముక్తి యోగ్యులుగా ఉంటారు. అయితే భగవంతుడిని జీవులకు ఉన్న సంబంధం యాజమానికి, దాసునికి ఉన్న సంబంధం వంటిది అని ద్వైతం తెలియజేస్తోంది. 3 సిద్ధాంతములకు ప్రామాణికం ఒక్కటే అయినా 3 సిద్ధాంతముల తత్వం వేరువేరుగా ఉంటుంది. ఈ తత్వాన్ని అనుసరించి భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేయాలి.
మనం ఏ మత సిద్ధాంతాన్ని అనుసరించాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. అయితే ఒక్కసారి మత సిద్ధాంతాన్ని అనుసరించడం మొదలు పెడితే ఆయా సిద్ధాంతాల ఆచారాలను తప్పకుండా అనుసరించాల్సి ఉంటుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.